హాయ్ అండి. సరస్వతి సినిమా చూడడం జరిగింది. సో, ఆ సినిమా రివ్యూ ప్లస్ అండ్ మైనస్లు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఎవరు చూడొచ్చు ఫస్టే డిస్కస్ చేద్దాం. సో, ఎవరైతే రివెంజ్ డ్రామాస్ అంటే సైకలాజికల్ థ్రిల్లర్స్ కానీ, కన్ఫ్యూజన్ డ్రామాస్, సో మిస్టరీస్ కానీ, ప్లస్ ఏదైనా మనకి ట్విస్ట్స్ ఉంటాయి. ట్విస్ట్స్ బాగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి బాగా 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 నచ్చుతుంది సినిమా మాత్రం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెచ్చుకోవాల్సింది డైరెక్టర్గా ఫస్ట్ టైం అటెంప్ట్ చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ గారు. చాలా చాలా బాగా మంచి టేకింగ్తో, మంచి స్టోరీ పాయింట్తో, మేబీ స్టోరీ తను బయట నుంచి తెచ్చుకున్న సాయి మాధవ్ బుర్ర కథ. సో అతని నుంచి తీసుకున్నా కానీ తను నటిస్తూ వరలక్ష్మి శరత్ కుమార్ గారు, సో ఆమె నటిస్తూ ప్లస్ డైరెక్షన్ చేయడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు. చాలా అంటే తన పాత్ర ఏదైతే లక్ష్మీ పాత్ర, తన కూతురు సరస్వతి. సో ఈ ఏదైతే లక్ష్మీ సరస్వతి ఈ రెండు రోల్స్ మీద చాలా బాగా హోంవర్క్ చేసి దాన్ని నీట్గా అది సినిమాలో మాత్రం ప్రజెంట్ చేసింది. సో మనకంటూ అదే ఏదైతే ఇంత రీసెంట్గా మనం రాజాసాబ్ చూసాం సైకలాజికల్ థ్రిల్లర్, సో అలాగే ఉంటుంది సినిమా మాత్రం. సో కొంచెం పేషెంట్గా వింటూ దాన్ని కరెక్ట్ స్టోరీ ఫాలో అవుతూ ఉంటే సినిమా మాత్రం చాలా బాగా అర్థమవుతుంది. కొంతమంది అర్థం కాలేదనే ఫీలింగ్లో ఉన్నారు కొంచెం ఆడియన్స్, బట్ కొంచెం సైకలాజికల్ థ్రిల్లర్గా మనం అనుకుంటే మాత్రం చాలా బాగా ఇది మనకి నచ్చుతుంది అన్నమాట సైకలాజికల్ థ్రిల్లర్. సో ఇందులో నటించిన ఏదైతే ప్రియమణి కానీ, ప్రకాష్ రాజ్ గారు, నెక్స్ట్ మన వరలక్ష్మి, ఈ మూడు క్యారెక్టర్లు చాలా చాలా బాగుంటాయి. వాటి మధ్యలో జరిగే సంభాషణ కానీ సో చాలా బాగుంటుంది. ఈ ప్రియమణికి ప్లస్ ఈ వరలక్ష్మి శరత్ కుమార్ గారు, సో వాళ్ళిద్దరికీ ఉన్న కనెక్షన్ ఏంటి అనేది ఇంటర్వెల్ బ్యాంగ్ కానీ, సో అక్కడి నుంచి చాలా బాగుంటుంది స్టోరీ. ఇంటర్వెల్ నుంచి కూడా మంచి పికప్లోనే ఉంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ నుంచే చాలా బాగుంది. సో ఏంటంటే మనకు ఆ టేకింగ్ చూడంగానే మనకు తను డైరెక్ట్ చేసిందా, ఒక లేడీ డైరెక్ట్ చేసిందా అనే ఫీలింగ్లోకి మనం వెళ్ళిపోతాం. చాలా బాగా డైరెక్షన్, ప్రతి చిన్న చిన్న పాయింట్స్ కానీ, ఒక్కొక్క క్యారెక్టర్కి ఇవ్వాల్సిన ఏదైతే అంత స్పేస్ కానీ తను ఇచ్చి ఆ క్యారెక్టర్ డిజైన్ చేసి కరెక్ట్గా ప్రజెంట్ చేసినారు. సో సెకండ్ హాఫ్ అంతా కోర్ట్ రూమ్ డ్రామాతో నడుస్తుంది. ప్రకాష్ రాజ్ గారు ఒక లెంతీ సీన్ ఉంటుంది, అది ఎలా గుర్తుపెట్టుకున్నారో డైలాగ్స్ అర్థం కావట్లేదు, కానీ ఒకే టేక్, అది షార్ట్ కానీ కట్ చేసినట్టయితే కనపడ్డది, కానీ ఒకే షాట్లో మొత్తం నడుస్తుంది. రాధిక గారు కూడా అందులోనే అదే సీన్లోనే ఉంటారు. ఒకే టేక్లో నడిచినట్లు మనకు అనిపిస్తుంది. రావు రమేష్ గారు జడ్జిగా చేశారు, చాలా బాగా సూట్ అయ్యారు. సో ఇందులో మనం ఏంట్రా పాయింట్ అంటే మెయిన్ చైల్డ్ ఏదైతే ఈ అఘాయిత్యాల మీద, ఏదైతే చిన్నపిల్లల మీద అఘాయిత్యాల మీద స్టోరీ చాలా బాగా తీసుకొచ్చారు. మంచి పాయింట్ ఏదైతే రీసెంట్గా ఏదైతే నడుస్తున్నాయో చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాల మీద మంచి పాయింట్ తీసుకొచ్చారో, దాన్ని ఎలా ఎవ్వరు ఏదైతే హయ్యర్ అఫీషియల్స్ ఎలా చేసి దాన్ని ఎలా తప్పించుకోవడానికి ఎలా చేశారో, దానికి తను ఏదైతే వాళ్ళ మదర్గా ఎలా చేసింది. సో అందులో ట్విస్ట్ కూడా ఉంది. ఆ మదర్ ఏదైతే వరలక్ష్మి శరత్ కుమార్, ఏదైతే లక్ష్మి అండ్ సరస్వతి, ఈ రెండు క్యారెక్టర్లో మంచి ట్విస్ట్ ఉంది. సో ఆ ట్విస్ట్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ సినిమాలో. సో మనం మైనస్ మాట్లాడదాము అంటే మైనస్ ఖచ్చితంగా మ్యూజిక్, అంటే మ్యూజిక్ మన మైనస్ అని చెప్పలేము, బట్ ఇదేంటంటే తమన్కి అంత స్కోపు అంటే ఈ సినిమాలో తను ఉన్నా లేకపోయినా అనే ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే అలా తనకు ఆ స్కోప్ లేదు మ్యూజిక్కి, దీనికి ఇచ్చేంత భయంకరమైన మ్యూజిక్ ఇచ్చేంత కూడా లేదు. తమన్ అంటేనే మనకు మంచి ఎక్స్పెక్టేషన్ వస్తుంది. రీసెంట్గా వచ్చిన ఓజీకి మనం చొక్కాలు చింపుకున్నంత మ్యూజిక్ ఇచ్చాడు. సో అలాంటి మ్యూజిక్ డైరెక్టర్, సో తనకు అంత స్కోప్ రాలేదనే ఫీలింగ్ నాకు. నెక్స్ట్ మనకి కొంచెం కన్ఫ్యూజన్ ఫీలింగ్లో సో నడిచింది స్టోరీ. సో కొంచెం డ్రాగ్ చేసిన, కొంచెం ఒక 10 minutes 15 minutes కొంచెం డ్రాగ్ చేసినట్టు అనిపించింది. కొంచెం కన్ఫ్యూజన్ ఎక్కువ క్రియేట్ అయినట్టు మధ్యలో వచ్చింది, కానీ మిగతాదంతా
చాలా బాగా నడిచింది. నెక్స్ట్ అది అంటే ఒక మర్డర్ ఎలా దాని మిస్టరీని క్లియర్ చేసే దాంట్లో కొంచెం ఓపికగా కూర్చొని చూస్తే ఆడియన్స్‌కి అయితే బాగానే ఉంటుంది. లేదంటే కన్‌ఫ్యూజన్ కింద అర్థం కాని సిచ్యుయేషన్‌లో ఏదైతే మనం ఫస్ట్‌లో రాజేష్ ఎలాగైతే ఇబ్బంది పడ్డారో కొంతమంది, అలాంటిది తర్వాత మంచి టాక్ వచ్చింది. సో ఇవన్నీ సైకలాజీ థ్రిల్లర్స్ ఇవన్నీ స్లోగా పికప్ అయ్యేవి. సో మనం నెక్స్ట్ చూసుకోవాల్సింది క్లైమాక్స్ బాగుంది, ట్విస్ట్, నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. సో ఈ ప్లస్ పాయింట్స్తో వచ్చింది. మైనస్ పాయింట్స్ ఏదైతే చెప్పాను కదా, కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని ప్లేసెస్ అది మినహాయించి మిగతాదంతా స్టోరీ మాత్రం చాలా బాగుంది. మనం 2.75 రేటింగ్ ఇచ్చుకోవచ్చు 5కి. సో ఎవరైతే చెప్పాం కదండి, ఎవరైతే సైకలాజికల్ థ్రిల్లర్స్, రివెంజ్ డ్రామాస్, సో ఈ కన్ఫ్యూజన్ మిస్టరీస్, ఎవరైతే మర్డర్ మిస్టరీస్, సో ఈ సస్పెన్స్ మిస్టరీస్ బాగా ఇష్టపడే వాళ్ళు, కొంచెం మేజర్గా ఏదైతే చిన్న సోషల్ యాక్టివిస్ట్స్ ఉంటారు కదా, చిన్నపిల్లల అఘాయిత్యాలు, కొంచెం సెన్సిటివ్, సో ఈ టాపిక్స్ కొంచెం ఇష్టపడే వాళ్ళు ఉంటారు కొంతమంది. అంటే సోషల్ వెల్ఫేర్ గురించి కొంచెం ఆలోచన చేసేవాళ్ళు, ఉద్యమం గురించి అలా ఆలోచించే వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా అయితే చూస్తే ఇంకా వాళ్ళు మంచి స్ఫూర్తి పొందవచ్చు. సో ఎందుకంటే చిన్నపిల్లల అఘాయిత్యాలు కూడా జరగకూడదు. సో దాని మీద మనం స్టాండ్ తీసుకోవాలి. సో మంచి పాయింట్ అయితే రైజ్ చేశారు వరలక్ష్మి శరత్ కుమార్ గారు. సో దాంట్లో కంగ్రాచులేట్ చేయొచ్చు. సో సినిమా ఎలా ఉన్నా మంచి పాయింట్ అయితే రైజ్ చేశారు. సో ఎవరైతే ఈ సస్పెన్స్ ప్లస్ రివెంజ్కి ఏవైతే ఇష్టపడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడవచ్చు సినిమా. థ్యాంక్ యూ.